హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి మన కరెంట్ ఇష్యూస్లో మనం బాగా న్యూస్లో చూస్తుంది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఒక ప్రోబ్ ప్యానెల్ని ఇనిషియేట్ చేశారు ఒక హైకోర్ట్ జడ్జ్కి అగెయిన్స్ట్గా. సో మీకు పిక్చర్లో కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు యశ్వంత్ వర్మ. మన కాంటెక్స్ట్ ఏంటంటే ఈ హైకోర్ట్ జడ్జ్ ఇంట్లో ఒక మిస్టీరియస్ ఫైర్ స్టార్ట్ అయింది. ఆ ఫైర్లో చాలా వరకు నోట్స్ కట్టలుగా క్యాష్ బర్న్ అయిపోయిందనమాట. సో అంత క్యాష్ ఆయన ఇంట్లో ఎందుకు ఉంది, ఆ ప్రోబ్ స్టార్ట్ చేయడం కోసం ఒక ప్యానెల్ని వేశారు సుప్రీంకోర్టు. మనకి ఈ న్యూస్ అవసరం లేదు, బికాస్ వీ వోంట్ బి రైటింగ్ దిస్ ఇన్ ది ఎగ్జామ్. బట్ వాట్ వీ నీడ్ ఈస్, what is a high court judge? We will see two important aspects: how a high court judge is appointed and how a high court judge is removed. మన కాంటెక్స్ట్ అదే కదా, ఇప్పుడు ఈయన మీద చార్జెస్ ప్రూవ్ అయితే ఇతన్ని రిమూవ్ చేయాలి. సో హౌ విల్ బీ దట్ డన్, అది మనం చూస్తాం. సో లెట్ us proceed with our topic. సో ఫస్ట్ చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్. హియర్ మనం ప్రిసైజ్గా హైకోర్ట్ జడ్జ్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 217 of the constitution tells that a high court judge is appointed by President of India with consultation of Chief Justice of India అండ్ గవర్నర్ ఎవరు? ఏ స్టేట్ హైకోర్టులో అయితే మనం జడ్జ్ అపాయింట్ చేస్తామో ఆ స్టేట్ గవర్నర్ని మనం కన్సల్ట్ చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని. సో ఈ ముగ్గురు పర్సన్స్ గుర్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ దట్ సింపుల్, ఇంత సింపుల్గా ఉండదు. లెట్ us see. మనం ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూస్తాం, కొలీజియం. Definitely the people who read polity or who frequently watch news about judges, you know about collegium. Collegium అంటే group of judges. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ 4 other జడ్జెస్ ఉంటారు. ఈ కొలీజియం అనే గ్రూప్ సజెస్ట్ చేస్తుందన్నమాట నేమ్స్, ఎవరెవరిని జడ్జెస్గా అపాయింట్ చేయాలి, ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి. సో మనం కొలీజియం గురించి కూడా చూద్దాం, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా నడిచింది, ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి అనేది. సో వాట్ వీ నో ఫర్ ష్యూర్ ఈస్ ఏ హైకోర్ట్ జడ్జ్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో ఇంత సింపుల్ కాదని చెప్పాను. ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆ పర్టికులర్ హైకోర్ట్, ఏ హైకోర్ట్ గురించి అయితే మాట్లాడుతున్నామో హైకోర్ట్ కొలీజియం వాళ్ళు కొన్ని నేమ్స్ ఆఫ్ లిస్ట్ తయారు చేస్తారు. ఎక్కడైతే జడ్జ్ అపాయింట్ అవ్వబడాలో కొన్ని నేమ్స్ ఆఫ్ లిస్ట్ తయారు చేశాక ఆ లిస్ట్ని చీఫ్ మినిస్టర్కి పంపిస్తారు. సో వి విల్ సీ ఇన్ ద స్లైడ్. చూడండి, సో ఈ హైకోర్ట్ కొలీజియం వాళ్ళు ఆ లిస్ట్ని చీఫ్ మినిస్టర్కి పంపిస్తారు. చీఫ్ మినిస్టర్ ఆ పేర్లన్నీ చూసిన తర్వాత దెన్ గవర్నర్కి అడ్వైస్ చేస్తారు, మేము నేమ్స్ చూసాము అని గవర్నర్ దగ్గరికి పంపిస్తారు ఆ ఫైల్ని. గవర్నర్ ఆ ఫైల్ తీసుకొని, ఆ లిస్ట్ తీసుకొని గవర్నర్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది ఆ ఫైల్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్పెషల్లీ ఎవరి దగ్గరికి వెళ్తుంది? యూనియన్ లా మినిస్టర్. వాళ్ళు కూడా పేర్లో చూస్తారు, కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారా, కరెక్ట్ క్యాండిడేట్స్ ఉన్నారా, వాట్ ఎవర్ పర్టికులర్స్ చూసిన తర్వాత ఆ ఫైల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ఓకే, ఇలా జరుగుతుంది ఈ ప్రొసీజర్. ఒకసారి సింపుల్గా చూడండి. ఫస్ట్ హైకోర్టు నుంచి ఫైల్ సీఎంకి వెళ్తుంది, సీఎం దగ్గర నుంచి గవర్నర్కి వెళ్తుంది, గవర్నర్ ఆఫ్ ది స్టేట్. దెన్ గవర్నర్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, లా మినిస్టర్. అక్కడి నుంచి ప్రెసిడెంట్కి వెళ్తుంది. కరెక్ట్? సో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే, ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైల్ సుప్రీంకోర్టు కొలీజియం దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టు కొలీజియం అంటే ఏమని చూసాం మనం? గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పాను కదా. ఈ సుప్రీంకోర్టు జడ్జ్, ఈ కొలీజియం వాళ్ళు ఆ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్ చూసి, ఎస్ దీస్ పీపుల్ ఆర్ ఫిట్ ఫర్ జడ్జెస్, దీస్ ఆర్ నాట్ ఫిట్ అని నేమ్స్ క్లియర్ చేస్తారు కదా. క్లియర్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి పంపిస్తారు. పంపించాక అప్పుడు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూతో జడ్జ్ అనేవారు అపాయింట్ అవుతారు. సో మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది కదా, ఒక జడ్జ్ని ఎలా అపాయింట్ చేస్తారు అని చెప్పేసి. దెన్ దేర్ ఇస్ అ కన్వెన్షన్ దట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఎప్పుడైనా ఇతర రాష్ట్రాల నుంచి, వేరే స్టేట్ నుంచి రావాలి అనేది ఒక కన్వెన్షన్ అనమాట. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈ కొలీజియం అనే సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకేమైనా రాజ్యాంగంలో ఉందా, కాన్స్టిట్యూషన్లో ఉందా? లేదు, నో, నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కొలీజియం అనేది.
పోనీ ఒక చట్టం ద్వారా, ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, ఒక స్టాట్యూటరీ లా ద్వారా వచ్చిందా? నో, స్టాట్యూటరీ కూడా కాదు. ఇది జస్ట్ సుప్రీం కోర్ట్ కన్వెన్షన్స్ ద్వారా, సుప్రీం కోర్ట్ రకరకాల జడ్జిమెంట్స్, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఇస్తుంది కదా, అక్కడ నుంచి ఇవాల్వ్ అయిన ప్రాక్టీసే కొలీజియం సిస్టమ్ అనేది. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు. సరే, ఈ కొలీజియం సిస్టమ్ యొక్క ఆరిజిన్స్ చూసామనుకోండి, నాట్ స్టాట్యూటరీ, నాట్ కాన్స్టిట్యూషనల్, ఇది మనం చూసాము. ఇక్కడ చూడండి పిక్చర్లో కొలీజియం సిస్టమ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు, ప్లస్ నలుగురు ఉన్నారు కదా, 1 2 3 4, ఇలా 5 మెంబర్స్ బాడీ అని గుర్తుపెట్టుకోండి. బట్ మనం స్టార్టింగ్కి వెళ్దాం, ఆరిజిన్కి వెళ్దాం. 1981లో ఫస్ట్ జడ్జెస్ కేసు జరిగింది. దీనికే ఇంకొక పేరు వచ్చేసి ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తారు, రైట్? బట్ ఆయనకు ఒక కండిషన్ ఉంది కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ని కన్సల్ట్ చేయాలి అని. అక్కడ ఈ కన్సల్ట్ అనే వర్డ్కి చాలా లైటర్ మీనింగ్ తీసుకున్నారనమాట. అంటే ప్రెసిడెంట్ కన్సల్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కన్సల్టేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాన్కరెన్స్. మానే ఆ కన్సల్టీస్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ జస్టిస్, గవర్నర్, ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ ఆయనకి నచ్చినట్టు ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు, ఆయనకి నచ్చిన నేమ్స్ని ఆయన అపాయింట్ చేయొచ్చు. అది ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పారు, కోర్టే చెప్పారనమాట. దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్లో మనం 1993కి వద్దాం. సెకండ్ జడ్జెస్ కేస్, దీనికి ఇంకొక పేరు సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారంటే, కన్సల్టేషన్ మస్ట్ బి ఈక్వల్ టు కాన్కరెన్స్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు ఎవరినైతే కన్సల్ట్ చేస్తాడో ఖచ్చితంగా వాళ్ళ అడ్వైజ్ని లెక్కలోకి తీసుకోవాలి. వాళ్ళు ఎస్ చెప్తేనే అపాయింట్ చేయాలి, వాళ్ళు నో చెప్తే అపాయింట్ చేయొద్దు. సో ఇక్కడ మీనింగ్ గ్రేటర్ అయిపోయింది. కన్సల్టేషన్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఇదే సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారంటే, కొలీజియం అంటే ఏంటంటే సుప్రీం కోర్టులోని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 జడ్జెస్, అంటే ఒక 3 మెంబర్ బాడీ అని చెప్పారు కొలీజియం అంటే. సో ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, కొలీజియం సిస్టమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అంటే ఎస్పెషల్లీ మనకి సెకండ్ జడ్జెస్ కేసు నుంచి వచ్చింది అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 3 మెంబర్ బాడీ సెకండ్ జడ్జెస్ కేసులో. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మనం థర్డ్ జడ్జెస్ కేసుకి వద్దాం. దిస్ ఈజ్ అరౌండ్ 1998. ఇక్కడ థర్డ్ జడ్జెస్లో ఏం చెప్పారంటే, ఎస్ కన్సల్టేషన్ ఈక్వల్ టు కాన్కరెన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా కొలీజియం యొక్క అడ్వైస్ ఫాలో అవ్వాలి. కానీ ఈ కొలీజియం యొక్క ఇంపార్టెన్స్ని పెంచారు. ఏం చేశారంటే కొలీజియంని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్లస్ 4 అదర్ పీపుల్, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఇప్పుడు ఇది మొత్తం 5 మెంబర్ బాడీ అయింది. సో ఇలా ఇవాల్వ్ అయిందనమాట ఈ కొలీజియం అనే సిస్టమ్. ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది, 5 మెంబర్ బాడీ కొలీజియం. ఈ బాడీయే చెప్తారనమాట ఎవరిని అపాయింట్ చేయాలి హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా, లేదా ఒక జడ్జిని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే వీళ్ళ డెసిషనే ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం అపాయింట్మెంట్ గురించి చూసాం. నెక్స్ట్ మనం రిమూవల్ గురించి చూద్దాం. బికాస్ ఈ న్యూస్ ఇంత నడుస్తుంది కదా మనకి న్యూస్ పేపర్స్లో, టీవీలో, మీడియాలో. డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ది ఎగ్జామ్. సో మనం రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్, బికాస్ ఇప్పుడు ఆ నోట్ల కట్టలు దొరికిన జడ్జిని రిమూవ్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా. సో ఎలానో మనకు తెలియాలి. సో రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్, ఫస్ట్ ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే ఒక మోషన్ తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? మనకి పార్లమెంట్ అనే బాడీ ఉంది. పార్లమెంట్లో మనకి 2 హౌజెస్ ఉంటాయి. లోవర్ హౌస్ లోక్సభ ఉంది, అప్పర్ హౌస్ రాజ్యసభ ఉంది. సో ఏ హౌస్లో అయినా మోషన్ స్టార్ట్ అవ్వచ్చు, పక్కాగా ఇక్కడే జరగాలి అనేది ఏం లేదు, ఏ హౌస్లో అయినా రావచ్చు. బట్ కండిషన్ ఏంటంటే, ఒకవేళ లోక్సభలో ఆ మోషన్ తీసుకొస్తే ముందే 100 పీపుల్ సైన్ చేసి ఉండాలి. 100 పీపుల్, ठीक है, ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అతనికి 100 పీపుల్ అగెయిన్స్ట్గా మోషన్ తీసుకురావాలి. దెన్ ఒకవేళ అది రాజ్యసభలో ఆ మోషన్ తీసుకువస్తే అక్కడ 50 పీపుల్ సైన్ కావాలి.
ఓకే, సో లోక్సభలో 100, రాజ్యసభలో 50. దెన్ మోషన్ తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ లోక్సభలో వచ్చిందనుకోండి, లోక్సభకి ఇప్పుడు లీడర్గా ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు. రాజ్యసభకి ఎవరు లీడర్గా ఉంటారు? చైర్మన్ ఉంటారు. సో ఆ స్పీకర్ ఆర్ చైర్మన్ ఆ మోషన్ వచ్చాక వాళ్ళ హౌస్లోకి దాన్ని అడ్మిట్ చేయాలా లేదా వద్దా, రెఫ్యూజ్ చేయాలా అనే డెసిషన్ వాళ్ళదే అనమాట. ఇట్స్ దేర్ టేక్. అడ్మిట్ చేశారనుకోండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ రెఫ్యూజ్ చేశారనుకోండి, అడ్మిట్ చేయకుండా, అది అక్కడికే ఆగిపోతుంది. సో ఇప్పుడు ఎవరి దగ్గర నడుస్తుంది ఈ మ్యాటర్? ఈదర్ స్పీకర్ ఆర్ చైర్మన్. వాళ్ళు అడ్మిట్ చేస్తే ముందుకెళ్తుంది. సరే అడ్మిట్ చేశారనుకుందాం, తర్వాత ఏమవుతుందంటే 3 మెంబర్ కమిటీ ఒకటి ఫామ్ చేస్తారు టు ఇన్వెస్టిగేట్. ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూస్తున్నాం కదా, ఎస్సీ వాళ్ళు ఒక 3 జడ్జ్ ప్యానెల్ని కాన్స్టిట్యూట్ చేశారు ఆ యశ్వంత్ వర్మకి అగెయిన్స్ట్గా. ఎందుకు ఆ నోట్ల కట్టలు ఉన్నాయి, దేనివల్ల వచ్చింది, ఆయన మీద ఛార్జెస్, ఇవన్నీ తీసుకోవడానికి. సో ఈ థర్డ్ స్టెప్లో 3 మెంబర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు. మళ్ళీ కమిటీ మెంబర్స్ ఎవరో మనకు కావాలి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్, బోత్ ప్రీలిమ్స్లో అండ్ మెయిన్స్కి ఇంపార్టెంట్. ఆ 3 మెంబర్స్ కమిటీలో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సుప్రీం కోర్ట్, కరెక్ట్? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఏది హైకోర్ట్ నుంచి ఒక చీఫ్ జస్టిస్, ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, అంటే లాలో బాగా ఆరితేరి ఈ ఫీల్డ్లో ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. ఇలా ముగ్గురితో ఒక కమిటీ ఫామ్ అవుతుంది. ఈ కమిటీ యొక్క పని ఏంటంటే ఛార్జెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం. నిజంగా మాలిఫైడ్ ఉందా, నిజంగా ఆ జడ్జి గిల్టీయా, తప్పు చేశారా, నిజంగా మిస్బిహేవియర్ ఆఫ్ ఇన్కెపాసిటీ, నిజంగా ఆయన మిస్బిహేవియర్ ప్రూవ్ అయిందా అనే ఛార్జెస్ అవన్నిటిని ఈ కమిటీ ఎగ్జామిన్ చేస్తుంది. ఒకవేళ ప్రూవ్ అయ్యి ఆ జడ్జి గిల్టీ అని తేలిందనుకో, దెన్ ఏమవుతుంది తెలుసా? బోత్ ద హౌజెస్, ఏ హౌజెస్ మనకి? లోక్సభ ప్లస్ రాజ్యసభ, బోత్ ద హౌజెస్లో స్పెషల్ మెజారిటీతో ఆ మోషన్ పాస్ అవ్వాలన్నమాట. స్పెషల్ మెజారిటీ అంటే మనం కాన్స్టిట్యూషన్లో చూస్తాం కదా, మీకు తెలిసే ఉంటుంది, చెప్పండి. స్పెషల్ మెజారిటీ మోర్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్, మోర్ దెన్ 2/3 ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓటింగ్. తెలుసు కదా మీకు స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో? టోటల్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 550 ఉందనుకోండి లోక్సభలో, మోర్ దెన్ 50% ఆఫ్ 550 మెంబర్స్ అది ఉండాలి. ప్లస్ ఆ రోజు ఓటింగ్కి ఎవరెవరైతే వచ్చి కూర్చున్నారో, ఆ రోజు ఎవరెవరైతే వచ్చారో అందరూ ఓట్ చేస్తారు కదా, వాళ్ళల్లో మోర్ దెన్ 2/3 ఓట్స్ కావాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే స్పెషల్ మెజారిటీతో ఆ మోషన్ పాస్ అయినట్టు, కరెక్ట్? సో బోత్ ద హౌజెస్లో స్పెషల్ మెజారిటీతో ఆ మోషన్ పాస్ చేస్తే ఫైనల్గా ప్రెసిడెంట్కి వెళ్తుంది. దెన్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ని ఇష్యూ చేస్తారనమాట. సో దాట్స్ హౌ ఎ జడ్జ్ విల్ బీ ఇంపీచ్డ్ ఆర్ రిమూవ్డ్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక హైకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు అని చెప్పి. సేమ్ హైకోర్టు జడ్జెస్కి, సుప్రీంకోర్టు జడ్జెస్కి సేమ్ ప్రొసీజర్. అయితే మన టాపిక్ ఇంతటితో అయిపోయింది. ఇవాళ మన క్వశ్చన్ ఏంటంటే వెరీ సింపుల్ క్వశ్చన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కానివ్వండి, యూపీఎస్సీలో చాలా స్కోప్ అడిగే ఉన్నది ఎగ్జామ్ ఏంటంటే, మన ఇండియాలో కరెంట్లీ ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి మొత్తం, బికాస్ చాలా స్టేట్స్ రీఆర్గనైజ్ అయ్యాయి, కరెంట్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అనేసి అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే హెల్ప్ అవుతుంది ఎనీ ఎగ్జామ్కి. థ్యాంక్ యూ.